నీట్ 2026 ప్రిపరేషన్ బాగానే జరుగుతుంది అనిపిస్తున్నదా, లేదు అంటే స్లోగా మీ చేతుల నుంచి జారుతున్నట్టు అనిపిస్తున్నదా? మీలో ఎవ్వరూ లేజీ కాదు, కుదరదని కూడా కాదు. మీకు అన్ని స్ట్రాటజీస్ తెలుసు, మీ కేపబిలిటీస్ మీకు తెలుసు. మీరు ఎప్పుడు డిసిప్లిన్ గా చదువుతారు, ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఎక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు, వీక్ గా ఉన్నారు కూడా మీకు ఒక ఐడియా అయితే ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. మీ చుట్టూ చూస్తారు, కొంతమంది 2 ఏళ్ల నుంచి, కొంతమంది 3 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మీ దగ్గర చూస్తే ఒక 4 నెలలే మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు సిలబస్ కొంతమంది కంప్లీట్ అవ్వలేదు. సో నా వల్ల కుదురుతుందా? ఇప్పుడు కూడా నేను స్టార్ట్ చేశానంటే నా వల్ల కుదురుతుందా? నాన్న, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, అండ్ ఇది మీకు ఎవరు చెప్పేసేయరు. నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో 3 గంటల్లో జరుగుతుందా, ఆ 3 గంటలు మ్యాటర్ చేస్తాయి. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ప్రిపేర్ అన్నది మ్యాటర్ చేయదు. ఆ 3 గంటల్లో మీరు ఎలా పర్ఫామ్ చేశారు, టైంని ఎలా మేనేజ్ చేశారు, మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవాయిడ్ చేసుకొని, సిల్లీ మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకొని ఎలా పర్ఫామ్ చేసి వచ్చారు, ఎంత నంబర్ ఆఫ్ కరెక్ట్ టిక్స్ పెట్టుకొని వచ్చారు, అక్కడ వెళ్ళి ఎంత బాగా మీరు క్వశ్చన్స్ కరెక్ట్ గా టిక్ పెట్టుకొని బబుల్ చేసుకొని వచ్చారు, అది మాత్రం మ్యాటర్ చేస్తుంది. సో ఇదొక ఎండ్ అనుకుంటారో, అదొక కొత్త బిగినింగ్ అనుకుంటారో, ఇది మీ చేతుల్లో ఉన్నది. ఓకే, సో డిసెంబర్ 31 వరకు ఇది ఒక మీ డిసిజన్ అయి ఉండాలి. దట్ నేను ఇంతటితో చేతులు ఎత్తేయాలా, లేదంటే ఒక కొత్త ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం నేను పునాది వేయాలా అన్నది పూర్తిగా మీ డిసిజన్ అయి ఉంటుంది. సో లెట్ us begin the video, Nana, without any delay, and let us try to understand what are the common mistakes that we do in our last 4 months of preparation, and what can we do to correct them and make our preparation 100 times better. మన ప్రిపరేషన్ ఇంకా 100 మనం బెటర్ చేసుకోవచ్చు with small tips or small points if we focus on them. Okay, so let us begin, Nana, without any delay. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కాంపిటీషన్ గురించి ఒక రాంగ్ ఐడియా ఉండడం స్టూడెంట్స్ లోని. ఓకే, సో స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, ఓకే కాంపిటీషన్ ఏదైతే ఉన్నదో, ఓకే అది అందరికీ ఈక్వల్ కాదు అనుకుంటారు. ఓకే, కరెక్టే, అందరికీ ఈక్వల్ కాదు. కానీ ఆ ఈక్వల్ కాకపోవడానికి రీజన్ ఏమిటో తెలుసా? ఓకే, ఒకడు 3-4 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతే వాడు కాంపిటీషన్ లో ముందుకు వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు కాంపిటీషన్ లో వెళ్ళిపోతారు. అక్కడ కాదు, ఎంత తక్కువ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ మనం ఎప్పటి నుంచి చేస్తాం. కొంతమంది అర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు స్లోగా పరిగెట్టినా పర్వాలేదు, వాళ్ళు జస్ట్ జాగింగ్ చేసినా పర్వాలేదు వాళ్ళ ప్రిపరేషన్ లో. కానీ మీరు ఫాస్ట్ గా పరిగెట్టాలి, ఇమోషనల్ గా కాదు, స్ట్రాటజిక్ గా ఫాస్ట్ గా పరిగెట్టాలి. అండ్ వెన్ ఐఎమ్ సేయింగ్ రన్నింగ్ ఫాస్ట్, యూ హ్యావ్ టు అవాయిడ్ మిస్టేక్స్, మినిమల్ మిస్టేక్స్ తోటి. అనవసరంగాను కూర్చొని టైం పాస్ చేయడం కాదు, అనవసరంగా కూర్చొని ఏదో వేగ్గా చదవడం కాదు. ఒక ఫార్మాట్ ఉండాలి. నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నానో ఒక ఐడియా ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి. నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా నేను కట్ ఆఫ్స్ గురించి మీకు ఒక వీడియో చేసి చెప్పాను, అండ్ అందులో నేను మీకు చెప్పాను దట్ మీకు ఎంతైతే మీ కట్ ఆఫ్ ఉంటుందో, మీ టార్గెట్ దానికన్నా ఒక 50 నుంచి 100 మార్కులు ఎక్కువ ఉంటేనే ఏమైనా జరుగుతుంది. ఎంతైతే కట్ ఆఫ్ వచ్చిందో అంతే నా టార్గెట్ అని పెట్టుకున్నారంటే మర్చిపోవచ్చు అని చెప్పాను. అండ్ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కాంపిటీషన్ ప్రతి ఏడాది కట్ ఆఫ్ తో చేంజ్ అవుతూ వెళ్తుంది. కొన్ని ఏళ్ళు కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది, కొన్ని ఏళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ ఇట్ కీప్స్ చేంజింగ్. అండ్ ఆ కాంపిటీషన్ లో మీరు నెగ్గాలి అంటే ఒకే ఒక స్ట్రాటజీ ఉంటుంది, దట్ ఈస్ ఫోకస్. మీకు ఫోకస్ ఉండాలి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న దాని మీద మీకు ఫోకస్ ఉండాలి. ఇప్పుడు లెట్ us సే అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే, సరే సార్ మీరు అన్ని చెప్పారు, ఓకే మీరు ఫోకస్ గా చదవమంటున్నారు, కానీ ఇప్పుడు మాకు తెలియదు మేము ఏం చేయాలి. ఇప్పటి వరకు సిలబస్ సరిగా కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ కంప్లీట్ చేయాలా, క్వశ్చన్స్ సాల్వ్ చేయాలా, మాక్ టెస్ట్లు చేయాలా, 10 మంది 10 చెప్తున్నారు. అక్కడే వస్తుంది తప్పనమాట. ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, ఓ 2-3 ఛానల్స్ ఫాలో అవ్వండి, ఓకే ఇంకా 2-3 సోర్సెస్ ఆఫ్ స్టడీస్ పెట్టుకోండి. అండ్ మీ అందరికీ తెలిసిన, నేను చెప్పక్కర్లేదు, అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఎప్పుడైతే చదువుకుంటారో నాన్న, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ మీరు ఎన్సీఆర్టీకి పూర్తిగా ఫోకస్ ఎలాగో ఇస్తారు. సో ఎన్సీఆర్టీకి ఫోకస్ ఇస్తూ మీరు ఎంత బాగా రీడింగ్ చేస్తారన్నది అన్నిటికన్నా ఎక్కువ మ్యాటర్ చేస్తుంది. మీరు రీడింగ్ ఎంత బాగా చేస్తారన్నది మనకి అన్నిటికన్నా ఎక్కువగా మ్యాటర్ చేస్తుంది. సో రీడింగ్ బాగా చేసాము అంటే జస్ట్ కూర్చొని నొవెల్లా చదవడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ షుడ్ బి అబ్జార్బ్డ్ ఇన్ యువర్ మైండ్, అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ కి ఒక్కొక్క పాయింట్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు. అలా చేయాలంటే మీరు నెక్స్ట్ పీవైక్యూస్ చాలా బాగా చేయాలి. ఓకే, సో మీరు నెక్స్ట్ పీవైక్యూస్ చేసుకుంటారు. కరెక్టేనా? నెక్స్ట్ పీవైక్యూస్ చేస్తారు. ఇప్పుడు అంటారు నేను ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ చేసేసాను, పీవైక్యూస్ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది క్వశ్చన్స్ ఎలా అడుగుతారో, వెయిటేజ్ అయితే అర్థమైపోయింది కదా. దీనివల్ల మీరు ఎన్సీఆర్టీ పీవైక్యూస్ చదివారు, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు, అన్ని చేసిన తర్వాత ఒక పాయింట్ అయితే అర్థమైపోయింది. నేను చదువుకొని నాకు ఒక ఐడియా వచ్చేసింది ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్. అయితే ఆ వెయిటేజ్ ని బట్టి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని డిసైడ్ చేసుకోవాలి. కొంతమంది మీకు చెప్తారు 30,000 క్వశ్చన్లు చేస్తే మాత్రం నీట్ లో సీట్ కన్ఫర్మ్ అంటారు, 20,000 క్వశ్చన్లు చేస్తే చాలు నీట్ లో కన్ఫర్మ్ అంటారు. అలాంటివి ఏం పెట్టుకోకండి, ఒక సింపుల్ స్ట్రాటజీ పెట్టుకోండి. చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెట్ us సే ఒక చాప్టర్ ఉన్నది, లెట్ us సే లివింగ్ వరల్డ్ ఉంది. దానిలో నుంచి నాకు ఒక క్వశ్చన్ వస్తున్నది కదా, ఒక క్వశ్చన్ వస్తున్నది.
సో నేను ఒక్క క్వశ్చన్ కోసం నేను ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ఈ క్వశ్చన్ కరెక్ట్ గా చేయడానికి నేను ఒక 100 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 క్వశ్చన్స్ బీయింగ్ ప్రాక్టీస్డ్. అలాగే నేను ఇంకొక చాప్టర్ లో చూస్తే నాకు 5 క్వశ్చన్లు వస్తున్నాయి. సో నేను 500 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తాను. సో ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ వెయిటేజ్ ని బట్టి మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టుకోండి. అన్ని చాప్టర్ కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం కాదు. లివింగ్ వరల్డ్ కూడా 200-300 క్వశ్చన్లు చేశారు, ఎక్కడెక్కడో సోర్సెస్ వెతుక్కున్నారు, 200-300 క్వశ్చన్లు చేసి పడేశారు. అలా కాదు, ఎక్కడైతే వెయిటేజ్ తక్కువ ఉందో అక్కడ తక్కువ ఫోకస్ కొట్టండి. అనవసరంగా అక్కడ ఎక్కువసేపు కూర్చుని కూడా చేసేదేమీ లేదు. వాడే ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు అక్కడి నుంచి, మీకు వాడు అక్కడి నుంచి అంతే క్వశ్చన్ అడుగుతుంది, మాక్సిమం ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాడు. దానికి ప్రిపరేషన్ మీకు సరిపోతుంది. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది, 5 నుంచి 6 క్వశ్చన్లు, ఒకసారి అయితే 9 క్వశ్చన్లు అడిగారు. అక్కడి నుంచి మీరు ఎన్ని క్వశ్చన్లు చేయాలి? ఆ ఒక్క చాప్టర్ నుంచి మీరు ఆలోచించుకోండి, ఒక 1000 క్వశ్చన్లు చేయాలేమో మీరు. అర్థమైందా లేదా? అది ఇంపార్టెంట్. సో అన్ని క్వశ్చన్స్ అప్పుడప్పుడు దొరకపోవచ్చు మనకి. ఐ అగ్రీ విత్ యూ దట్ యూ మైట్ సే సార్ అన్ని క్వశ్చన్లు ఎక్కడి నుంచి మాకు దొరుకుతాయి, మీరు అంటారు చేసేమని, నాకు ఎక్కడి నుంచి అన్ని సోర్సెస్ దొరుకుతాయి, దొరకమంటారు. ఫైన్, ఓకే, ఒక 500, 400, 300 చేయగలుగుతారు కదా. ఎంత కుదిరితే అంత చేయడానికి ప్రయత్నించండి. సో స్ట్రాటజీ సింపుల్ గా పెట్టుకోండి. ఒక చాప్టర్ లో 3 నుంచి 4 క్వశ్చన్లు అంటే 300 నుంచి 400 క్వశ్చన్లు నేను చేయగలగాలి. ఇది మీ టార్గెట్ అయి ఉండాలి. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, టోటల్ గా మనకి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాడు నాన్న? 45, 90 క్వశ్చన్స్ అడుగుతాడు. సో 90 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి నేను 100 క్వశ్చన్లు పెట్టుకున్నానంటే దాదాపు నేను ఒక 9000 క్వశ్చన్లు చేయగలగాలి, అన్ని చాప్టర్లు కలిపి బయాలజీలో. అండ్ వెన్ ఐఎమ్ యాడింగ్ యాక్చువల్లీ అనదర్ 90 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దెన్ నేను ఎన్ని క్వశ్చన్లు చేయగలగాలి? ఇంకొక 9000 క్వశ్చన్స్ నాకు యాడ్ అవుతాయి. దట్ మీన్స్ అ టోటల్ ఆఫ్ 18,000 క్వశ్చన్స్ నేను చేయగలగాలి. 18,000 క్వశ్చన్స్ మన టార్గెట్, మంచి టార్గెట్. ఇప్పుడు అందరికీ 18,000 క్వశ్చన్స్ కూడా పోవచ్చు. సరే 15,000 చేయండి, ఇంకా కుదరదా? 10,000 చేయండి బాబు. ఫస్ట్ మొదలెట్టండి. ఫస్ట్ చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తాను, కామెంట్లు పెట్టడంలో మాత్రం ముందు ఎనర్జీ చూపిస్తారు. సార్ నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అవుతుందా? ప్రతి ఒక్క వీడియో కింద పెట్టి వెళ్ళి అదే కమెంట్ పెడతారు. ఆ కమెంట్ పెట్టిన ఎనర్జీ, ఆ కమెంట్ పెట్టిన టైంలో వెళ్ళి నువ్వు ప్రిపరేషన్ మొదలెట్టావంటే నువ్వు ఆల్రెడీ చాలా అంతవరకు ముందుకు వెళ్ళిపోతావు రేస్లోని. కానీ నువ్వు అది చెయ్యవు. నువ్వు కూర్చొని కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటావు. నువ్వు వెళ్ళి చాట్ సెక్షన్లో పులిహోర కలపడంలో ఫోకస్ చేస్తావు. 2 నిమిషాల్లో డిస్ట్రాక్ట్ అయిపోతావు. చదువుకోవడానికి వస్తావు క్లాస్కి, కానీ ఆ చాట్ సెక్షన్లో ఎవడో నీ పేరు అడుగుతాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతాడు, ఎప్పుడైనా కలుద్దామా అంటాడు. అంతే, కల్లాస్. అక్కడే మీరు ఫిక్స్, గాన్. అక్కడ బిజీ అయిపోతారు. మీరు అనుకుంటారు ఒక పక్క నుంచి నేను క్లాసు చూసేస్తాను, చదివేస్తాను, ఇంకో పక్క నుంచి చాటు చేస్తాను, లైఫ్లో ఉన్న ఎంజాయ్మెంట్ నేను ఎందుకు వదులుకోవాలి? నేను ఎందుకు అవన్నీ పక్కన పెట్టాలి? నాకేం దొరుకుతుంది? ఎందుకు అలాగ అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు మీ ప్రిపరేషన్ మీద ష్యూర్ లేరు, 100% ఫోకస్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు మీకు మీ మీద. మీరేమనుకుంటున్నారో తెలుసా? అట్లీస్ట్ నాకు సీట్ దొరకపోయినా ఈ పర్టికులర్ స్టేజ్ లో నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను కదా లైఫ్ లోని, అప్పుడు నాకు తర్వాత రిగ్రెట్ ఉండదు. ఒక పక్క నుంచి ప్రిపరేషన్ మీద సాక్రిఫైస్ చేశాను, సీటు దొరకలేదు, అటు చూస్తే నాకు ఎంజాయ్మెంట్ అవ్వలేదని నేను తర్వాత వెళ్ళి బాధపడతాను. అలాంటప్పుడు నేను 2 చేసుకుంటే ఏం పోలే? ఎంజాయ్మెంట్ కూడా చేయగలుగుతాను, చదువుతాను, నేను చాలా బ్రైట్, స్మార్ట్ నేను అని అనుకుంటున్నారేమో. ఎంత స్మార్టో మీకు ఎగ్జామ్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మీకు అస్సలు తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు టెన్షన్ పడకుండా, అలాంటి ఆలోచనలు లేకుండా ఫ్యూచర్ గురించి చాట్ సెక్షన్ లోని పులిహోర కలపడాలు, అనవసరమైన కమెంట్లు చేయడాలు మాత్రం మీద ఫోకస్ పెడతారు, సినిమాల మీద పాటల మీద ఫోకస్ పెట్టు కూర్చుంటారు, వాళ్ళు మాత్రం గ్యారంటీగా చెప్తున్నాను నాన్న, ఓకే, చాలా కష్టం అయిపోతుంది. కౌన్సిలింగ్ లోని చుక్కలు చూస్తారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఫోకస్డ్ గా ఉంటారో కౌన్సిలింగ్ టైంలో ఎంజాయ్ చేస్తారు, చిల్లుగా ఉంటారు. అప్పుడు సినిమాలు వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జామ్ రాసేసాము, బాగా రాసాము, ఎక్కడొక్కడ మంచి సీట్ వచ్చే తీరుతుంది. అప్పుడు ఇంకెందుకు టెన్షన్ పడాలి? సో అప్పుడు టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇప్పుడు టెన్షన్ పడాలి కొంచెం, ఇప్పుడు చదువుకోవాలి, అప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది కౌన్సిలింగ్లో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నెక్స్ట్ అంటారు సార్ మీరు 18,000 క్వశ్చన్లు అంటున్నారు, 15,000 క్వశ్చన్లు అంటున్నారు, లేదంటే 10,000 క్వశ్చన్లే అంటున్నారు. ఎక్కడి నుంచి చేయాలి? So there are various number of sources from you can do. I'm not saying all these 100 questions, నేను ఏదైతే అన్ని 100 క్వశ్చన్స్ లేదంటే అన్ని 500 క్వశ్చన్స్ మీ MCQసే చేయాలి అని అనట్లేదు. These questions which I am focusing on, they can be PYQs, NCERT exemplar questions ఉంటాయి, మీరు అవి కూడా చేయొచ్చు. సార్ నా PYQs బుక్ నా దగ్గర లేదు సార్, నేను ఆన్లైన్ లో PDF ఇస్తే దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటానంటే మీకన్నా మూర్ఖుడు ఇంకెవరు ఉండరు నాన్న. 40 ఏళ్ళు 30 ఏళ్ళు PYQs అవన్నీ తీసుకోపోయినా మినిమం 10 ఏళ్ళ PYQలు, లేదంటే నీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న PYQs అయినా తీసుకోవాలి మీరు. నీట్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి? నీట్ 2013, 2014 అప్పటి నుంచి PYQs అని తీయండి, తీసి అప్పటి నుంచి అన్ని చేసుకోండి. కనీసం చాలా, అంతేనా చాలు, మీరు మినిమం అంత చేయండి ఫస్ట్. నంబర్ 1 NCERT ఎగ్జాంపులర్ క్వశ్చన్స్. దాని తర్వాత మనకు వచ్చేసి MCQs కి, ఓకే, దెర్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్. యూ కెన్ యూజ్ MTG ఫింగర్ టిప్స్. NCERT చదువుకొని ఆ ఫింగర్ టిప్స్ క్వశ్చన్స్ చేస్తే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, చాలా బాగుంటాయి అవి కూడా.
చేసుకోవచ్చు. అందులో మీకు HOTS కూడా ఉంటాయి, హై ఆర్డర్ థింకింగ్ స్కిల్ క్వశ్చన్స్, అవి కూడా చేయొచ్చు మీరు. సో అందులో మీకు కొంచెం మంచి ప్రాక్టీస్ అయిపోతుంది. నౌ ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ డూయింగ్ మోర్ క్వశ్చన్స్. అండ్ ఈ స్టేజ్ ఏదైతే ఉన్నదో ఈ స్టేజ్లోనే అందరూ ఫెయిల్ అయిపోతారు. ఈ స్టేజ్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ద స్టేజ్ ఇస్ ఆఫ్ మాక్ టెస్ట్. సిలబస్ ఇంతవరకు నేను కంప్లీట్ చేయగలిచాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. సో సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను టెస్ట్ రాయగలను, అబ్బా అప్పటి వరకు నేను టెస్ట్ రాయను అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అలాంటివి ఏం చేయక్కర్లేదు. సిలబస్ అయినా అవ్వకపోయినా మొదలెట్టండి ముందు మాక్ టెస్ట్. ఎందుకంటే మీకు పార్ట్ సిలబస్ మాక్ టెస్ట్లు కూడా దొరికిపోతాయి. ఇప్పుడు మాక్ టెస్ట్లు ఎక్కడెక్కడి నుంచి సోర్స్ చేయాలని అంటారు. ఇక్కడ మాక్ టెస్ట్లో 2 విషయాలు ఉన్నాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మాక్ టెస్ట్లు ఎక్కడి నుంచి చేయాలి, మాక్ టెస్ట్ని ఎలా చేయాలన్న దాని మీద నేను ఎలాగో నెక్స్ట్ వీడియోలో ఫోకస్ చేస్తాను. ఎక్కడి నుంచి చేయాలన్నది ఫస్ట్ చెప్తాను, ఇప్పుడు వినండి. సో మాక్ టెస్ట్ మీకు ఎక్కడెక్కడి నుంచి దొరికిపోతాయి. అన్నిటికన్నా బెస్ట్ NTA అభ్యాస్ యాప్. ఇప్పుడు చాలా మంది అంటారు అది సాచురేట్ అయిపోయింది సార్, నాకు ఇంకొద్దు అంటారు. సరే ఓకే, NTA అభ్యాస్ యాప్ ఇంకా వద్దు అనుకుందాం. దాని తర్వాత మీకు వేదాంతో మాక్ టెస్ట్ మీరు తీసుకోవచ్చు. వేదాంతో మాక్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి పార్ట్ సిలబస్, పార్ట్ ఫుల్ సిలబస్, ఓకే, రెండు దొరికిపోతాయి మీకు. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. లేదు నేను వేదాంతో మాత్రమే ఏమైనా మీకు అమ్మేయట్లేదు బుక్, మీకు ఇంకేదైనా కంపెనీది మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి. ఓకే, వెదర్ ఇట్ బి LN అవనండి, ఆకాశ్ అవనండి, మీ ఇష్టం, మీరు ఎక్కడిదైనా తీసుకోవచ్చు. ఇది మేము పూర్తిగా మీ మీదే వదిలేసాను. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ బుక్ అయినా తీసుకోవచ్చు. మాక్ టెస్ట్లలో ఫుల్ సిలబస్, పార్ట్ సిలబస్లు 2 ఉండాలి. ఇప్పుడు మాక్ టెస్ట్లు చేసినప్పుడు మీకు ఇంకోటి తప్పు ఏం చేస్తారంటే, మాక్ టెస్ట్లో MCQs చేసినప్పుడు 10 సోర్సెస్ వెతుక్కుంటూ కూర్చుంటారు. అక్కర్లేదు, ఒక 2 సోర్సెస్ తీసుకోండి, 1-2 సోర్సెస్ కొనుక్కోండి. ఎందుకంటే అందరూ వాషింగ్ మెషిన్లో తిప్పి అవే క్వశ్చన్లు ఇటు నుంచి అటు వేస్తారు, అంతే, ఇంకేమీ లేదు. ఎవడో కొత్త యూట్యూబర్ వస్తాడు, లేదంటే కొత్త ఒక ఇన్ఫ్లుయెన్సర్ వస్తారు, వాళ్ళు మీకు చెప్తారు నా బుక్ కొనుక్కోండి అంటాడు, ఇంకోటి అంటాడు నా బుక్ కొనండి అంటాడు. అందరి దగ్గర అవే క్వశ్చన్లు ఉంటాయి, అటు తీసి ఇటేసి పెసరట్టని ఇటేసి అటేసి కాల్ చేసే ఇస్తారు. మీకు పెద్దగా కొత్తగా క్వశ్చన్లు వచ్చేవి. మీరు 10 బుక్కులు తీసుకొని లేదంటే 10 ఆన్లైన్ సోర్సెస్ నుంచి PDFలు డౌన్లోడ్ చేసుకొని ఆపి ఏదో 2 యాక్చువల్ బుక్స్ కొనుక్కోండి. ఆన్లైన్లో PDFలు డౌన్లోడ్ చేయడం కాదు. అలాంటప్పుడు నీట్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో జరగాలి. ఇప్పుడు కూడా ఆఫ్లైన్లో జరుగుతున్నారు. వాళ్ళు ఆఫ్లైన్లో మోడ్లో ఉన్నారు, మీరు కొంచెం ఆఫ్లైన్ మోడ్లో కొన్ని పనులు చేయండి. ఓకేనా? ఆన్లైన్ అయినప్పుడు ఎలాగో చూద్దామండి. అట్లీస్ట్ వాళ్ళు ఆఫ్లైన్లో ఉన్నారు, మీరు ఆఫ్లైన్లోనే కొంచెం వర్క్ చేయండి. అయినా ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఆఫ్లైన్ మోడే బెస్ట్ అంటారు. అంటే క్లాసులకు ఆఫ్లైన్లో వెళ్ళడం కాదు నేను అంటుంది. ఆఫ్లైన్లో మీరు సెల్ఫ్ ప్రిపరేషన్లోని మీరు బుక్స్ వాడడం గురించి అంటున్నాను. బుక్స్ వాడకుండాను ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ 10 సోర్సెస్ నుంచి 10 నోట్లు డౌన్లోడ్ చేయడం, అంతే. నోట్లే ఉన్నాయి, నోట్సే. ఫోన్ అంతా తీస్తే ఒక 100 PDFలు ఉన్నాయి. ఏం చేసుకుంటారని? అవసరం ఉన్నో డౌన్లోడ్ చేసుకొని అవి మాత్రం ప్రింట్అవుట్ లేదంటే తీసుకొని పెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, దాని నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో చేయండి. అంతేగాని 100 సోర్సెస్ తీసి డౌన్లోడ్ చేసుకుని కూడా చేసేదేమీ లేదు. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఓకే, అవే మీరు తప్పు చేస్తారు. ఇప్పుడు మాక్ టెస్ట్లు చేసినప్పుడు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇంపార్టెంట్ విషయం ఏం చేస్తారో చూడండి. దీంట్లో స్కోర్ ఎంత ఉన్నదో అది చూసుకోవడం అనమాట. మాక్ టెస్ట్లో స్కోర్ అంటే నీట్ స్కోరే, అంతే. అంటే నేను మాక్ టెస్ట్లో స్కోర్ చేస్తేనా అంటే నీట్లో నేను స్కోర్ చేస్తున్నట్టే. అది రాంగ్. మాక్ టెస్ట్లో 10 వస్తే నీట్లో 10 మార్కులు వస్తాయని కూడా కాదు. మాక్ టెస్ట్లో 720 వచ్చేస్తే నీట్లో 720 వచ్చేస్తాయని కూడా కాదు. అలా అయి ఉంటే ఇంకెందుకు ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ ఎందుకు? ఇంకా అర్థమైందా లేదా? సో మాక్ టెస్ట్ ఈస్ నాట్ ఫర్ సీయింగ్ హౌ మచ్ యువర్ స్కోరింగ్, ఇట్ ఈస్ టు హౌ టు అనలైజ్. మనకి అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ మీరు అనలైజ్ చేస్తున్నారా లేదా అన్నది మ్యాటర్ చేస్తుంది. సో అది అనలైజ్ ఎలా చేయాలి అన్నది నేర్చుకోవాలని ఉన్నది అంటే కింద కమెంట్ సెక్షన్లోని అనలైజ్ మాక్ టెస్ట్ ఓకే అనేసి కమెంట్ చేయండి. ఓకే, కింద మాక్ టెస్ట్ అయినా మీరు కమెంట్ చేయొచ్చు, లేదంటే సార్ చెప్పండి సార్ మాక్ టెస్ట్ని ఎలా అనలైజ్ చేయాలి, లేదంటే హౌ టు అనలైజ్ అ మాక్ టెస్ట్ కింద కమెంట్ సెక్షన్లో మాక్ టెస్ట్ అని పెట్టండి. లాస్ట్ సెషన్లో కూడా పెట్టారు మాక్ టెస్ట్ అని, ఈ సెషన్లో కూడా నేను చూస్తాను ఎంతమంది మాక్ టెస్ట్ అని పెడతారు. ఎవరైతే నిజంగా మాక్ టెస్ట్ అని పెడతారో వాళ్ళు అట్లీస్ట్ సీరియస్గా ఉన్నారు, అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు ఒక రైట్ డైరెక్షన్లోని అనేసి నేను అనుకుంటాను అనమాట. ఒక క్వశ్చన్ ఇన్ నీట్ ఈక్వల్ టు 100 క్వశ్చన్స్ ఇన్ ప్రాక్టీస్. ఆ లాజిక్ పెట్టుకుంటే 100 క్వశ్చన్స్ అయిపోయినా 50 నుంచి 60 వరకైనా మీరు వెళ్తారు. అర్థమైందా? ఈ ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి మీరు క్వశ్చన్లు సాల్వ్ చేస్తున్నారు, కాన్సెప్ట్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. యూట్యూబ్లో వెళ్ళి ఇంకోటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏం దొరకదు. చాట్ సెక్షన్లో మీరు పెద్ద తోపని చూపించుకుని ఎవరికి ఏమీ దొరికేది లేదు. మీ కాన్సెప్ట్ వస్తే క్వశ్చన్స్ చేయండి, అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి చాలు. ఓకే, లెర్న్ టు డూ దట్. బికాజ్ అక్కడికి వెళ్ళి ఆ 3 గంటలు మీరు టైం మేనేజ్మెంటే చేయాలి. అక్కడ ఎంత కుదిరితే అంత నెంబర్ ఆఫ్ సిలీ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకొని ఆ 180 నిమిషాల్లో
ఆ 180 క్వశ్చన్లు చేసుకొని ఎంత కుదిరితే అంత కరెక్ట్ మార్క్స్ తీసుకొని వచ్చి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. మీకోసం మీరు ఇది చేసుకోవాలి. యూ డిజర్వ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకెవరి కోసం కాదు. యూ డిజర్వ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, డూ ఇట్. అంతే, సింపుల్. ఇంకేమీ లేదు. నేను ఎవరి కోసమో చేస్తున్నానని కూడా అనుకోవద్దు. మీకోసం మీరు చేయండి ఫస్ట్. అట్లీస్ట్ డూ దట్ ఫస్ట్. ఓకే, అప్పుడు అట్లీస్ట్ మీకంటూ మీకు ఒక రిగ్రెట్ ఉండదు లైఫ్లో. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాక్ టెస్ట్ గురించి నెక్స్ట్ వీడియో మనం ప్లాన్ చేస్తున్నాము. హౌ నాట్ టు డూ అ మాక్ టెస్ట్, ఎలా చేయకూడదు మాక్ టెస్ట్ అన్నది కింద కమెంట్ సెక్షన్లో మాక్ టెస్ట్ అని చెప్పండి. అండ్ లెట్ మీ నో వాట్ ఎల్స్ యూ వాంట్ టు లెర్న్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఛాంపియన్స్.